హాయ్ ఫ్రెండ్స్, ఇక ఈరోజు వచ్చేసి ఇంట్లో దోశలు అయితే పోస్తున్నాం. ఇక ఫస్ట్ అయితే స్టవ్ అంటు పెట్టుకొని ఆలుగడ్డను అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్నాక మా వాళ్ళు అయితే దోశలు అయితే పోతున్నారు. ఈ పిండి అయితే నైట్ రుబ్బుకున్నాం, ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడైతే పోస్తున్నాం. ఈ దోశ అయితే పోసేస్తుంది. ఇక దోశలు అయితే మంచిగానే వచ్చేసినాయి. ఇక 4-5 అయినాయి. ఇక మనం అయితే నెక్స్ట్ వచ్చేసి మనమే కర్రీ చేసేది. కర్రీ అయితే ప్రిపేర్కు కడాయి అయితే పెట్టినా, పోపు దినుసులు అయితే వేసిన, ఇక కొద్దిగా నూనె పోసుకుంటున్నా. అట్నే పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. పచ్చిమిర్చి అందులో వేసి పచ్చిమిర్చి అయితే వేగినాక కొద్దిగా పసుపు వేసుకొని ఆలు కుర్మా మనం చేసుకున్న ఆలు కుర్మా అయితే ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఇక నేనైతే ప్లేట్లో దోశలు ఆలు కుర్మా పెట్టుకొని అయితే తింటున్నా. సూపర్ అయితే టేస్ట్ అయితే ఉంది. ఇక మన వీడియోస్ నచ్చినట్టయితే ఫాలో చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.